సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఒక అమ్మాయిని దారుణంగా చంపిన శివన్కి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. పొద్దున్నేసి సరిగ్గా పనిచేయట్లేదు. నడు. నువ్వు తర్వాత కూర్చుని హోంవర్క్ చేసుకో. ఓకే? అమ్మ నేను కూడా వేస్తా. ఏ చూసుకో నాన్న, చూసుకో. చూడమ్మ చూడు ఎంత బాగా వచ్చిందో. బాగున్నాయా? ఈరోజు బజ్జీలు చేయడం అవసరమా? నిన్నే కదా చేసావు. ఇలా వాడు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వెళ్ళి వాడిని గారాబం చేసినట్టు అనిపించట్లేదా నీకు? నేను వాడిపైన చూపించే ప్రేమ మీకు గారాబంలా అనిపిస్తోందండి. అయినా ఏ తల్లికైనా తన బిడ్డను సంతోషపెట్టడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. పేగుబంధం కదా. వాడు నా గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లో నా ఊపిరిని, నా రక్తాన్ని, నా ప్రేమను, నా కలల్ని పంచుకుని పుట్టాడు. ఇప్పుడు నా మొత్తం ప్రపంచం వాడే ఆక్రమించేశాడు. వాడు నవ్వితే వాడితో పాటు నవ్వడం, వాడి నవ్వులో నన్ను నేను వెతుక్కోవడమే నాకు తెలుసు. వాడు అమ్మా అని పిలిచిన ప్రతిసారి గుండెలో ఏదో తెలియని సంతోషం. ఆ పిలుపు కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. వాడి ఆకలిని ముందే పసిగట్టి నా చేతులతో వాడికి తినిపించటం, వాణ్ణి నా ఒళ్ళో నిద్రపుచ్చటం, వాడితో పాటు నేను కూడా చిన్నపిల్లలా మారి వాడితో ఆడుకోవడం, ఇంతకంటే నాకింకేం కావాలండి? నా ప్రతి ఆలోచనలో, ప్రతి ఊహలో, నేను కనే ప్రతి కలలో వాడే నిండిపోయాడని ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదండి. ఇది గారాబం కాదండి, వాడిపై ఉన్న ప్రేమ. నీ అందమైన ప్రపంచంలో నాకు కూడా కొంచెం చోటివ్వవా? అలా మూలనుండిపోతాను. తలెప్పుడు చక్కగా దూకోవాలి నాన్నా. ఓకే అమ్మా. తీసుకో, బ్యాగ్ తీసుకో. బాయ్ అమ్మా. హాయ్ స్టూడెంట్స్, ఈవిడే కొత్తగా వచ్చిన మీ ఇంగ్లీష్ టీచర్, పేరు స్వప్న తివారీ. మేడం, మీరు క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. హాయ్ స్టూడెంట్స్. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? నీ నుంచి స్టార్ట్ చేద్దామా? చెప్పు, నీ పేరు? కార్తిక్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? పోలీస్. నీ రోల్ మోడల్ ఎవరు? మై డాడీ. వావ్, వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ నువ్వు? రమేష్ టీచర్. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? నందమూరి బాలకృష్ణ అవుదాం అనుకుంటున్నా. అవుదు అవుదు, కూర్చో. నెక్స్ట్ నువ్వు. నీ పేరేంటి? చిన్న టీచర్. నీకెవరంటే ఇష్టం? నాకు వీడంటే ఇష్టం. అవునా? నువ్వు లేకు. నీకెవరంటే ఇష్టం? వీడంటే ఇష్టమా? లేదు టీచర్. మరి ఇంకెవరిష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే మా అమ్మకి నేనే ప్రపంచం టీచర్. నా కోసం ఏమైనా చేస్తుంది. నిన్నేం అడిగినా కాదనదు.
ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. నాకు ఆకలేస్తే తినిపిస్తుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు టీచర్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువ నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. చాలా బాగా చెప్పావు నాన్న, వెరీ గుడ్. లేపండి లేపండి, జాగ్రత్త. ఫుట్బాల్ తెచ్చిండ్రా, పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది. ఏడవకు, నేనున్నాక. ఏడవకు, మేమందరం ఉన్నాంగా. పద వెళ్దాం. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ½ టైం ఉంది. నువ్వు ఏడుస్తే నాకు కూడా బాధగా ఉంది. రా వెళ్దాం. అలా అమ్మ లేదని బాధపడుతున్న శివన్ జీవితంలోకి సునంద వచ్చింది. తన ఫ్రెండ్షిప్తో అమ్మ లేదనే బాధని మర్చిపోయేలా చేసింది. సిక్స్త్ క్లాస్ నుంచి వాడుతూనే ఉంది కదరా. 10th అయినా మనతో ఉండాలి కదా. శివగాడు జ్యూస్ బాగా పిండుతున్నాడేమోరా, అందుకే వాడిని వదలట్లేదు. సునంద, వైష్ణవి పిలుస్తుంది, నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్. సునంద ఏంట్రా ఈ మధ్య కసక్కులా తయారవుతుంది? శివగాడు ఇంజెక్షన్ ఇస్తున్నాడేమోరా. ఇంజెక్షన్లు ఇస్తే అమ్మాయిలు కసక్కులా తయారవుతారంట. శివగాడు వారానికి ఒకసారి ఇస్తున్నాడు అంటావా, రోజు ఇస్తున్నాడు అంటావా? రోజుకోసారి ఇస్తాడేమోరా. అంతే అంటావా? అంతేగా. ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? మీ ఇద్దరి మధ్య ఏం లేదా? మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? అరే మామ, పీటీ సార్ వస్తున్నారా, పీటీ సార్ వస్తున్నారా, రే వదులురా. రే మామ, పీటీ సార్ వస్తున్నా, వదులురా. పోరా. వాడేంటి అలా మాట్లాడతాడు? ఇద్దరం కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో ఉంటుందా? ఛ, సున్ను చాలా మంచిదిరా. అయినా వాళ్ళు బాబు వాడికి కరెక్ట్ పేరు పెట్టారా, నాగు అని. పాము లాంటి వాడురా వాడు. అయినా మా ఇద్దరి మధ్యలో ఏముంటుందిరా? రేయ్ దా కూర్చో. వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటి ఉందిరా. అర్థం కాలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెప్పుడూ తన గురించే ఆలోచిస్తావు. నాతో కంటే తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు. దీన్ని ఏమంటారా? తన కొంట్లో బాగాలేక ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఆ రోజు లీవ్ పెట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటావు. దీన్ని ఏమంటారా? తను ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. దీన్ని ఏమంటారో? దీన్నే లవ్ అంటారా? రే సున్ను వస్తుందిరా. శివ, నేను మళ్ళీ కలుస్తా. శివ, మన ఇద్దరి గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని టామ్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి మనం కలవకూడదు, మాట్లాడొద్దు, సరేనా? బాయ్.
నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనురా? కావాలంటే మన ఇద్దరం సీక్రెట్గా మాట్లాడుకుందాం, సీక్రెట్గా కలుసుకుందాం, సరేనా?